మోడీ అమెరికా అధ్యక్షుడికి లొంగిపోయాడు, భయపడిపోయాడు. అందుకే ఏం మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడడు? ట్రంప్ మీద ఒత్తిడి తేవాలి. ఇది సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు గారి మాటలు. బాగుంది. మొన్ననే చెప్పారు కదా, యుద్ధం ఆపేశాడు మోడీ ట్రంప్కి భయపడని. మరి మొన్న భయపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు భయపడకుండా వెళ్ళి అడుగుతాడు పాపం. మన దేశం గురించినే భయపడిపోయినాడు, వాళ్ళ దేశం గురించి భయపడకుండా ఎట్ట అడుగుతాడు? పోనీ ఆయనకి ఏమన్నా ఈ సామాజిక వర్గాల నుంచి ఓట్లు ఏమైనా తెచ్చి పెడతారా? పోనీ రాజకీయ పరంగా చూసుకుంటే. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాల్సింది, సిపిఎం వాళ్ళ దేశం చైనా, సిపిఐ వాళ్ళ దేశం రష్యా, మాతృదేశాలు వాళ్ళ సిద్ధాంతాల కోసం పుట్టాయి కదా. ఇరాన్ని రోజు ప్రేమించే వాళ్ళు వాళ్ళు, ఇరాన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఇరాన్కి ఆయుధాలు అమ్మిన వాళ్ళు వాళ్ళిద్దరే, ఇరాన్కి టెక్నికల్ సాయం అందిస్తున్న వాళ్ళు వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు? స్టేట్మెంట్లు ఇస్తున్నారు, సొల్లోపన్యాసాలు, మేము దీంట్లో తీవ్రంగా పరిగణిస్తున్నాం, సహకారం అందిస్తాం అన్నట్టు. మరి ఎందుకు యుద్ధంలో దిగట్లేదు? ఎందుకని అమెరికా దగ్గరికి వెళ్ళి కూర్చోవట్లేదు? వాళ్ళు చెప్తే అన్నాడా? వాళ్ళు చెప్తేనే అన్నప్పుడు మనం చెప్తే ఎందుకంటాడు? అసలు మనకేం అవసరం? మన దేశపు ఆంతరంగిక వ్యవహారాలు ఎవరిని అడుగు పెట్టద్దు అంటున్నాం. వాళ్ళ దేశపు ఆంతరంగిక వ్యవహారాలు మనకెందుకు? బేసిక్గా చైనా రష్యాలు చెయ్యలేంది ఆ భావజాలికులు ఇక్కడ ఏదేదో మాట్లాడేస్తుంటారు అనమాట, అర్థం పర్థం లేక.